హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో బేబీ ఫ్రాక్ స్టిచ్ చేద్దాం అనుకున్నాను అనమాట. బేబీ ఫ్రాక్ ఎందుకంటే కమింగ్ అన్ని శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ సోమవారాలు అన్ని ఉంటాయి. గుడికి వెళ్తాము, పూజలు చేసుకుంటాం. మనకంటే మన బేబీస్ రెడీ చేయడానికి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా. సో అందుకని మనం కొంచెం ప్రీ ప్లాన్డ్ గా ఉంటాం. అండ్ అలాగే నా వీడియోస్ చూసి కొంతమంది ఇంప్రెస్ అయ్యి సో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు కాబట్టి సో ముందుగానే నేను వీడియో చేస్తున్నా బేబీ ఫ్రాక్ అన్నమాట. సో ఆ బేబీ ఫ్రాక్ 1 year కూడా ఈజీగా సరిపోయే విధంగా నేను ఎలా మెజర్మెంట్స్ అనేది తీసుకుంటున్నాను మీకు చూపిస్తా. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను అది క్లాత్ చూపిస్తాను అనమాట. ఈ క్లాత్ వచ్చేసి బ్లౌజ్ పీసే. ఈ బ్లౌజ్ పీస్ మొత్తం సింపుల్ గా ఉంటుంది అండ్ దీనిలో ఎక్కడా కూడా ఏ బోర్డర్ అనేది రాలేదన్నమాట. సో ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసరికి చిన్న చిన్న డాట్స్ లాగా ఉంది, గోల్డెన్ కలర్ అండ్ బ్లూ అండ్ ఇక్కడ వచ్చేసి రెడ్ అనమాట. అంటే ఈ గ్రీన్ కలర్ లో మిక్స్ అయిపోయింది. ఎక్స్ట్రా ఏమన్నా తీసుకొని మ్యాచింగ్ చేసుకోవచ్చు. అందుకోసం నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ క్లాత్ ఉంది నా దగ్గర. ఆరెంజ్ కలర్, ఇది కాటన్ క్లాత్ అనమాట. బేబీస్ కి కాటన్ ప్రిఫర్ చేస్తాను నేను ఎక్కువ. మా పాప కోసం అయితే కాటనే ప్రిఫర్ చేస్తా, ఎందుకంటే గుచ్చుకుంటే అస్సలు వేసుకోదు డ్రెస్సెస్. మనం స్టిచ్ చేసినా కానీ యూస్ఫుల్ ఉండదు అనమాట. సో అందుకని నేను ఇక్కడ కాటన్, ఇది పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట. చాలా బాగుంటుంది ఈ రెండిటిని మ్యాచ్ చేస్తే. ఈ రెండిటిని యూస్ చేసి ఎలా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు న్యూ ట్రెండింగ్ ఉంది కదా, షోల్డర్ దగ్గర షోల్డర్ పార్ట్ వచ్చేసి స్కాలప్ ఇచ్చేసి అండ్ బాటమ్ లో కూడా ప్లీట్స్ పెట్టుకుని స్కాలప్ ఇస్తున్నారు. సో ఆ విధంగా స్టిచ్ చేద్దామా అనేసి నాకు ఐడియా వచ్చింది అనమాట. సో మీకు నేను అనుకున్న ప్యాటర్న్ మీకు తెలియాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ కటింగ్ కూడా నేను ఎలా చేయాలో చెప్తాను, అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలో చెప్తాను. సో నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బిలో. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మనము లైనింగ్ తీసుకొని లైనింగ్ ని 2 folds వేసుకోవాలి. క్లోజ్డ్ వైపు మన వైపు ఉంచుకొని ఓపెన్స్ 2 మనం ఆపోజిట్స్ ఉంచుకోవాలి. అండ్ బాడీ లెంత్ వచ్చేసి 7 inches తీసుకుంటున్నా అండ్ 1 inch ఎక్స్ట్రా అనమాట. ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చులో వెళ్ళిపోతుంది, మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా ఆ స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది. 1 inch ఎక్స్ట్రా ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. అండ్ షోల్డర్ వచ్చేసి 4 inches అండ్ ఆర్మ్ హోల్ వచ్చి 4 inches తీసుకున్నా. మార్క్ చేసుకున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కవర్ కోసం ఇక్కడ కార్నర్లో ఒక 1 inch మార్క్ చేసుకొని ఒక కర్వ్ షేప్లో డ్రా చేసుకొని అండ్ చెస్ట్ విడ్త్ వచ్చేసి 6 inches అండ్ 1.5 inch ఎక్స్ట్రా అనమాట. వేస్ట్ విడ్త్ వచ్చేసి 6.5 అండ్ 1.5 inch ఎక్స్ట్రా తీసుకున్నాం. వేస్ట్ దగ్గర ఒక 1/2 inch ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఇట్లా డాట్స్ అనేది పెట్టుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇట్లా డాట్స్ పెట్టుకుంటే కొంచెం బాడీ లూజ్గా వచ్చి బాగుంటుంది. అండ్ వేస్ట్ దగ్గర కొంచెం కర్వ్ షేప్లో ఉండాలి. సో అందుకని నేను ఇట్లా పైకి మార్క్ చేసుకొని గీసుకున్నా. నెక్ విడ్త్ వచ్చేసి 2 inches అనమాట. అండ్ ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 3 inches. ఇలా నెక్ పార్ట్ మనం డ్రా చేసుకొని ఫ్రంట్ నెక్ నేను కర్వ్ షేప్లోనే ఇచ్చేస్తున్నా. సింపుల్గా ఉంటేనే బాగుంటుంది. సో అందుకని కర్వ్ షేప్లోనే డ్రా చేసుకొని షోల్డర్ వచ్చేసి మనం నెక్ విడ్త్ తీసుకున్నాను. నెక్ విడ్త్ వైపు ఒక 1/2 inch డౌన్ మార్క్ చేసుకున్నాను అనమాట. అండ్ ఆర్మ్ హోల్ కూడా కర్వ్ షేప్లో డ్రా చేసుకొని మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ చేసుకుంటున్నా. ఇది బిలో 1 year బేబీస్కి చాలా ఈజీగా సరిపోతుంది. ఈ విధంగా మెజర్మెంట్స్ అయితే తీసుకోండి మీరు. అండ్ అలాగే ఈ వీడియో ఫుల్గా చూస్తే ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్లోని ఆర్మ్ హోల్ దగ్గర డౌన్ చేసుకున్నా. అండ్ బ్యాక్ నెక్ లెంత్ 3.5 inches అండ్ విడ్త్ వచ్చేసి 2 inches. ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకొని నేను హుక్స్ కోసం ఒక 1.5 inch కిందకి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. నెక్ రౌండ్ కట్ చేసుకొని అండ్ హుక్స్ కోసం కూడా స్ట్రైట్గా ఒక 1.5 inchకి మార్క్ చేసుకున్నాం కదా, అలా కట్ చేసుకుంటున్నాం. అండ్ ఫ్రంట్ కూడా ఆర్మ్ హోల్ కర్వ్ షేప్ కొంచెం డౌన్ చేసి
కటింగ్ చేసుకోవాలి. అండ్ నెక్ కూడా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ లైనింగ్ అనేది కటింగ్ చేసుకుందాం. నెక్స్ట్ బాటమ్ పార్ట్ కట్ చేసుకుందాం. నెక్స్ట్ బాటమ్ పార్ట్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్. సో 12 - 4 8 వచ్చేసింది. 8కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 9 ఇంచెస్ లెంత్ మార్క్ చేసుకున్నా. సో నాకు ఇక్కడ 3 ఫోల్డింగ్స్ ఉన్నాయన్నమాట లైనింగ్. ఆ 3 ఫోల్డింగ్స్ని నేను 1 by 1 అటాచ్ చేసేస్తా. అప్పుడు ప్లీట్స్కి సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ పార్ట్ కటింగ్ చేసుకుందాము. మనం లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగా ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మెయిన్ పార్ట్ అనేది కట్ చేస్తున్నా. సో బ్యాక్ ఫ్రంట్ కట్ చేసాం. ఇప్పుడు బాటమ్ వచ్చేసి మనం లైనింగ్ 9 తీసుకున్నాం కదా, 9 ఇంచెస్ లెంత్. ఇప్పుడు మెయిన్ పార్ట్ 9.5 ఇంచెస్ తీసుకున్నా నేను. అండ్ ఇక్కడ నాకు 3 పార్ట్స్ వచ్చేసినాయి. ఈ 3 పార్ట్స్ నేను అటాచ్ చేసేసుకొని ప్లీట్స్ పెట్టాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ పార్ట్ దగ్గర నేను స్కాలప్ ఇస్తున్నాను కదా, ఆ స్కాలప్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇక్కడ మనం లైనింగ్ ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా ఇక్కడ క్యాన్వాస్ తీసుకొని మార్క్ చేసుకున్నా. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ సైడ్ ఒక కర్వ్ షేప్లో ఒక 2 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా కర్వ్ షేప్లో మార్క్ చేసుకొని అండ్ స్కాలప్ కోసం 1 ఇంచ్ మార్క్ గ్యాప్ ఉండేలాగా మార్క్ చేసుకుంటున్నా. ఈ 1 ఇంచ్ కలుపుతూ కర్వ్ షేప్లో డ్రా చేయండి. నేను ఈ వీడియోలో ఎలా ఉందో అలాగా ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకుని ఈ క్యాన్వాస్ అనేది కటింగ్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఆర్మ్ హోల్ సైడు కట్ చేసేస్తున్నా. సో ఈ విధంగా లైనింగ్ కూడా కటింగ్ చేసుకోవాలి. అండ్ క్యాన్వాస్ లైనింగ్ అయిపోయింది. మెయిన్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకొని అండ్ 4 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా నేను ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకున్నా. నెక్స్ట్ బాటమ్ పార్ట్కి కూడా నేను క్యాన్వాస్ అనేది పెడుతున్నాను అనమాట. ఎందుకంటే స్కాలప్ ఇస్తున్నా. స్కాలప్ ఉంటే క్యాన్వాస్ తీసుకుంటే చాలా ఈజీగా షేప్ అనేది వస్తుంది. సో 4 ఇంచెస్ క్యాప్తో బాక్స్ క్యాప్ తీసుకుని ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా 4 ఇంచెస్ క్యాప్తో కర్వ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ క్యాన్వాస్ అనేది 4 ఫోల్డింగ్స్ వచ్చినాయి నాకు. సో ఫోల్డింగ్ సైడు నేను ఒక 2 ఇంచెస్ తీసుకొని మిగతా మొత్తం 4 ఇంచెస్ తీసుకొని చూస్తాను కదా. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. క్యాన్వాస్ ఓపెన్ చేస్తే అండ్ క్యాన్వాస్ కిందికి లైనింగ్ కూడా తీసుకున్నా. ఆ లైనింగ్ అనేది అటాచ్ చేయాలి క్యాన్వాస్కి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. మనం షోల్డర్ పార్ట్ దగ్గర క్యాన్వాస్ తీసుకుంటాం అన్నాం కదా. సో ఆ స్కాలప్ అనేది మెయిన్ పార్ట్ ఆరెంజ్ కలర్ పార్ట్ తీసుకొని సీదా వైపు ఉంచుకొని ఇలా మనం కట్ చేసుకున్న కర్వ్ షేప్ అన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైనింగ్ కూడా సీదా వైపు ఉంచుకొని స్టిచ్చింగ్ చేసుకొని అండ్ ఎక్స్ట్రాస్ ఒక ½ ఇంచ్ లీవ్ చేసుకొని కట్ చేయాలి. అండ్ కార్నర్స్లో కట్స్ అనేది ఇవ్వాలి. ఆ కట్స్ ఇస్తే చాలా ఈజీగా టర్న్ అవుతుంది బ్యాక్కి. సీదా వైపు స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు ఉల్టా వైపు టర్న్ చేసుకోవాలన్నమాట. టర్న్ చేసుకొని పైన స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఈ విధంగా ఉంటుంది. నేను ఇలా 2 పార్ట్స్ కూడా స్టిచ్ చేసేసాను అనమాట. అండ్ నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఓన్లీ నెక్ మాత్రమే స్టిచ్చింగ్ చేయండి. క్లాత్ వచ్చేసి సీదా వైపు పెట్టుకొని అండ్ లైనింగ్ సీదా పైన పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకొని ఉల్టా వైపుకి టర్న్ చేసుకోవాలి. సో నేను లైనింగ్ మీద స్టిచ్ పడేలాగా స్టిచ్ చేస్తున్నా ఇక్కడ. సో ఇది బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటే సీదా వైపు పైకి కనిపిస్తుంది అనమాట. సైడ్స్ మొత్తం స్టిచ్ చేసుకుంటే లైనింగ్ అటు ఇటు కదలకుండా ఉంటుంది. మెయిన్ పీస్లో ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం తీసుకున్న స్కాలప్ డిజైన్ షోల్డర్ వైపు పెట్టుకొని ఈక్వల్గా పెట్టుకొని పైన స్టిచ్చింగ్ వేసుకోండి. నేను ఆర్మ్ హోల్ సైడ్ ఇప్పుడే కట్ చేయడం లేదు.
ఎందుకంటే ఇలా స్టిచ్ చేసిన తర్వాత కట్ చేస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఆర్మ్ హోల్ సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకోండి. వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నా అనేది. సో ఆర్మ్ హోల్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని కటింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రంట్ 2 సైడ్స్ కూడా స్కాలప్ నేను స్టిచ్ చేసేసేసాను. చూసారు కదా, చాలా బాగుంది, చాలా నీట్గా కూడా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసామో అలా స్టిచ్ చేసుకున్నాను అనమాట. షోల్డర్స్ ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్లీవ్స్ వచ్చేసి చిన్న చిన్న ప్లీట్స్ లాగా పెడదాం అనుకుని, అందుకని ఇక్కడ ఒక 1.5 ఇంచ్ విడ్త్ ఉండేలా క్లాత్ తీసుకుని ఇలా ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టుకొని ఆర్మ్ హోల్ కి అటాచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకుంటే స్లీవ్ అనేది చాలా నీట్ గా కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా ప్లీట్స్ వచ్చిన స్లీవ్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ బాటమ్ లో లైనింగ్ కి నేను ఇలా హాఫ్ ఇంచ్ విడ్త్ ఉండేలాగా ప్లీట్స్ అయితే పెట్టేస్తుంది అనమాట. అండ్ మెయిన్ పార్ట్ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ప్లీట్స్ పెట్టుకోండి. హాఫ్ ఇంచ్ ఆర్ 1 ఇంచ్ ఉంటే బాగుంటుంది. బేబీస్ కి 1 ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్ ప్లీట్స్ అయితేనే చాలా నీట్ గా కనిపిస్తుంది ప్లీట్స్ అనేవి. లైనింగ్ మెయిన్ పార్ట్ రెండు ప్లీట్స్ పెట్టడం అయిపోయిన తర్వాత ఇలా రెండు కలిపి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో లైనింగ్ ఎడ్జెస్ లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ లైనింగే ఇలా ఫోల్డింగ్ ఎడ్జెస్ లో స్టిచ్ చేస్తున్నా. మెయిన్ పార్ట్ ఎడ్జెస్ లో అయితే మనం స్కాలప్ తీసుకున్నాం అనుకుంటున్నాం కదా, సో ఆ స్కాలప్ క్యాన్వాస్ కటింగ్ చేసుకున్నది అండ్ లైనింగ్ ఇలా మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే లైనింగ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి ఆ లైనింగ్ తీసుకువచ్చి మెయిన్ పార్ట్ ఎడ్జెస్ లో పెట్టుకొని ఇలా స్కాలప్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో సేమ్ దాని మీద స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో మొత్తం చివరి వరకు స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా లైనింగ్ ఉంటుంది, లైనింగ్ అండ్ మెయిన్ పార్ట్. సో క్యాన్వాస్ అయితే ఏ విధంగా అయితే కటింగ్ చేసి ఉందో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అనేది వదులుకొని కట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత పైన స్టిచ్ వేసుకుంటే మెయిన్ పార్ట్ పైన స్టిచ్ వేస్తే చాలా నీట్ గా కనిపిస్తుంది. అండ్ ఇందాక మనం లైనింగ్ ఎడ్జెస్ లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, దానికి ఆరెంజ్ కలర్ క్లాత్ 4 ఇంచెస్ విడ్త్ ఉండేలా తీసుకున్నాం కదా, సో ఆ క్లాత్ కి ప్లీట్స్ పెట్టుకొని చిన్న చిన్న ప్లీట్స్ దూరం దూరంగా పెట్టుకొని లైనింగ్ కి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అండ్ దాన్ని సీదా వైపు పెట్టుకొని పైన స్టిచ్ వేయాలి. ఎడ్జెస్ లో పీకో కానీ లేదా ఫోల్డింగ్ కానీ వేసుకొని స్టిచ్ వేస్తే చాలా నీట్ గా కనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా, చాలా చాలా సింపుల్ క్యాన్వాస్ పెట్టుకొని స్టిచ్ చేయడం. అండ్ బాటమ్ పార్ట్ అండ్ బాడీ పార్ట్ రెండు ఈక్వల్ గా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు సైడ్స్ స్టిచ్ వేసుకుందాం. ఒక 1.5 ఇంచ్ లీవ్ చేసేసి సైడ్స్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్టిచెస్ అనేది వేస్తున్నా.
సో ఈ డ్రెస్ స్టిచ్ చేయడం చాలా అంటే చాలా సింపుల్ అండి. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఈ ఫ్రాక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.